విక్రమ్ కోల్పోయిన శరీర అవయవాలు ఏమిటి, అవి ఏ సమయంలో తొలగించబడ్డాయి, ఆ సమయంలో జంట నగరాల్లోనూ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని శరీర భాగాల మార్పిడి జరిగింది అనే విషయాన్ని దర్యాప్తు చేసి రాష్ట్ర వైద్య శాఖ 4 వారాల్లో కోర్టుకు నివేదిక సమర్పించాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని అనాథ శరణాలయాలను, వికలాంగుల కేంద్రాలను, సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఒక ఉన్నతాధికారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 8 వారాలలోగా ఒక నివేదికను కోర్టుకు సమర్పించాలి. ఈ నివేదికల ఆధారంగా ఈ న్యాయస్థానం తదుపరి విచారణను చేపట్టి ఉత్తర్వులు జారీ చేస్తుంది. పై ఆదేశాల అమలు విషయంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈ కోర్టు కోరడమైంది. ఈ ఆక్రందనలు, ఆక్రోశాలు ఎవరికి వినపడటం లేదా? ఎవరికి వినపడితే ఈ మారుణ దారుణ కాండ ఆగుతుంది. పసి మొక్కలను చిదివేస్తున్నారు. డబ్బుల కోసం హాలాహలాన్ని మింగి అంగవైకల్యం తెచ్చుకుంటున్న యువత. జాతి మొత్తం నిర్వీర్యమైపోతుంది. తాడు లేకుండానే ఉరి. ఈ పుణ్య భూమిలో పుసలు కొడుతున్న నిశ సంస్కృతి. ఎవరు వర్త్ మోర్ డెడ్ దెన్ అలైవ్. ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డ వారికి మన పొరుగు దేశాలలో మరణ శిక్ష విధించారు. మన దేశంలో కూడా అటువంటి రాక్షసులకు ఉరిశిక్ష విధించే సవరించాలని మన రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. నాటకం చూసిన ప్రతి ఒక్కరూ మా ఈ నిశ్శబ్ద విప్లవంలో పాలు పంచుకుంటూ ప్రతి ఒక్కరూ మన రాష్ట్రపతి గారికి ఎరాడికేట్ హ్యూమన్ ఆర్గాన్ ట్రాఫికింగ్ అని మెసేజ్ ఇవ్వాలని అసలు నైనాలతో వేడుకుంటున్నాం.